హలో 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 మురళీమోహను. నువ్వు ఆస్తిపరుడివి, గొప్పవాడివి, పెద్ద పలుకుబడి ఉన్నవాడివని తెలుసు కానీ మరీ ఇంత అందరంత ఎత్తులో ఉంటావని నేను అస్సలు అనుకోలేదయ్యా. రావు బాబాయ్, అది చాలా రాంగ్ బాబాయ్. సరిగ్గా చూడు బాబాయ్, బుల్డోజర్లతో పైకి ఎత్తవతల పడేస్తున్నారు బాబాయ్. ఏటి అపర కుబేరుడివైనా నిన్న అన్నన్నన్నన్న నేను నమ్మను. నమ్మకానికి రేషన్ కార్డులు అంటోండి బాబాయ్. నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలా రావు బాబాయ్, ఎలా? ఓ సరే సర్లే, ఆ యాదవేడి పాపి ఇంతకీ ఏటైంది? ఆ బుల్డోజర్లేటి, ఈ గోలేటి సూటిగా చెప్పు. రావు బాబాయ్, నేను రూపాయి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో నీకు తెలుసుగా. నాకు తెలియపోవటం ఏంటి? అమ్మాయిలు కానీ, మందు కానీ, సిగరెట్టు, బీడీ, చుట్ట, ఆఖరికి ఒక్క పొడి కూడా వేసుకొని పిసినారివని టోటల్ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు కదటయ్యా. కదా బాబాయ్, మరి ఇంత జాగ్రత్తగా ఉంటూ నేను రూపాయి పోగు చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి స్థలాలు పొలాలు కొంటే ఈరోజు ఏం జరిగిందో తెలుసా బాబాయ్? ఆగాగు, ఏటే నువ్వు రూపాయి కూడబెట్టి స్థలాలు పొలాలు కొన్నావా? ఈ పాసిగాల ఈ మొక్కమాక రోజుల్లో చెప్పలేదే. చెబుదామని అనుకున్నాను బాబాయ్, కాకపోతే అప్పట్లో స్థలాల రేట్లు అవి చౌకగా ఉండేసరికి మా కన్నా పెద్దవాళ్ళు కాబట్టి మీరు అంత తక్కువ రేట్లలో మీరు అవి కొనరని చెప్పేసి నేను మీకు చెప్పలేదు బాబాయ్. వేసాబులే కంచె, ఇంతకీ ఇప్పుడు ఎందుకు పీకుతున్నారు? అది చెప్పవయ్యా పిచ్చి పంతులు. ఇదంతా హైదరాబాద్లో హైడ్రా ఆడుతున్న హైడ్రామా బాబాయ్. చెరువులు కబ్జా చేశానంట, నాళాల మీద చేబేరి బిల్డింగులు కట్టారంట, అవన్నీ ఇప్పుడు కూల్చేస్తున్నారు బాబాయ్, కూల్చేస్తున్నారు. ఓ అందుకేనా ఈ మధ్య చెరువులు కాలువలు ఇళ్ల మీదకి వచ్చి పడుతున్నాయి? అది కాదు బాబాయ్, చౌకగా వచ్చింది కదా అని చెప్పి ఈ చివరి నుండి ఆ చివరి వరకు పెద్ద పన కొనేశాను. నాకేం తెలుసు అందులో 4 చెరువులు ఉన్నాయని. దస్సారాల బొడ్డు అంటే హైడ్రా దెబ్బకి నీకు దెమ్మ తిరిగి బొమ్మ కనపడిందా వారాల అబ్బాయి? చిన్నగా అంటావేంటి బాబాయ్, 70 mm అంత కనపడింది బొమ్మ. అయినా నా తప్పేం లేదండి, నాకు అవి అమ్మినోళ్ళు కదా చెప్పాల్సింది. పెట్టావులే చెవిలో ఫ్లేవరు. సర్లే, నీకున్న ఆస్తులో 4 చెరువులు పోతే పోయేదేముంది, ఊడేదేముంది? జనాలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈ నాళాలు చెరువుల మీద ఉండే స్థలాల్ని దయచేసి కబ్జా చేయకండి, చెరువుల్ని కాపాడండి, ప్రకృతి కోపానికి బలి కాకండి.